బంగాళదుంపతో చేసుకునే వడియాలు ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వేయించుకొని తింటే చిప్స్ లాగా ఉంటాయండి. దీనికోసం 2 కేజీల దాకా బంగాళదుంపల్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని శుభ్రంగా వాటర్‌తో కడిగేసుకొని స్లైసర్‌తో ఈ విధంగా స్లైసెస్‌లా చేసుకోండి. ఇవి 2 రకాలుగా స్లైసెస్ చేసుకోవచ్చండి. ఒకటి డిజైన్‌గా, ఒకటేమో ప్లెయిన్‌గా చేసుకోవచ్చు. వీటిని ఎమ్మటే నీళ్ళలోకి వేసేసుకొని ఈ స్లైసెస్‌ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మనం జల్లెడ బుట్టలోకి తీసుకొని చక్కగా వీటిని నీళ్ళన్నీ వడార్చుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని సగం వరకు వాటర్ తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ చిప్స్‌ని దాంట్లోకి వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసేసుకొని తర్వాత మనం జల్లెడ బుట్టలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లనీళ్ళు వేసుకోండి. ఎక్కువగా ఉడకకుండా ఉంటాయి. తర్వాత వీటిని ఎండలో ఒక రోజంతా ఎండపెట్టేసేసుకుంటే వడియాల్లాగా రెడీ అవుతాయండి. వీటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. తర్వాత వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే అచ్చంగా బయట కొన్నట్టే చిప్స్ వేయించుకున్న చిప్స్‌లో కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం వేసుకొని టోస్ట్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి.